గ్రంథం ఏదైతే ఉందో అరబ్బుల కోసం వచ్చింది. అక్కడ వెళ్ళిన అరబ్బులు కూడా ఈ మనువు నుంచే వచ్చినారు. నేను అలా అన్నానా? మనువు నుంచి వచ్చిన అరబ్బులని వాళ్ళు ఎందుకు ఒక మతాన్ని క్రియేట్ చేసుకుంటే మీరెందుకు దాన్ని ఫాలో చేస్తున్నారు? మీరు అంటున్నారు ఖురాన్ అరబుల కోసం వచ్చిందని, మీరు అంటున్నారు ఖురాన్ అరబు నుంచి వచ్చిందని. నేను అనట్లేదు కదా. అయ్యో, మీరు అయితే ఖురాన్ కూడా చదవలేదు. చెప్పండి. ఏం మాట్లాడతామండి? సరే, ఒక వాక్యం తీసుకోండి. ఒక వాక్యం ఏమంటాడు? సృష్టికర్తన దైవము హుదల్లిన్నాస్ అంటాడు. ఇది సమస్త మానవులకు అంటాడు. సృష్టికర్తన దేవుడు ఎవరు అని మీరు అడిగే ముందు ఆయన లక్షణాలు చెప్తాను, వినండి. ఇప్పుడు దేవుడు ఎవరు అన్నదానికి మన విభిన్న అభిప్రాయాలు సమాజంలోకి రావడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క గుణలక్షణాలే మనం తెలుసుకోకపోవడం. దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి అంటే దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటంటే మన ప్రామాణికమైనటువంటి హైందవ గ్రంథాల నుంచి ఆ సృష్టికర్తన దైవం నిరాకారుడు. ఎక్కడి నుంచి చెప్తాను సార్? 3 గ్రంథాల్లో అదే ఉంటుంది. 3 రెఫరెన్స్ ఒకసారి ఇవ్వనా? ఏమంటున్నాడంటే కుల్హు వల్లాహు అహద్, చెప్పండి ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అని. అల్లా అని ఎవరు అంటారండి? అల్లా అరబీ భాష అది. ఖురాన్ అరబీలో ఉంది కాబట్టి తెలుగులో, ఇంగ్లీష్లో రాస్తే గాడ్ అంటాం. అరబుల బుక్ అని మీరు ఎందుకు అంటారండి? మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మళ్ళీ ఎటు వెళ్తున్నారు? ఖురాన్ అంటే రెఫరెన్స్ ఇవ్వండి, రెఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇచ్చాను కదా, హుదల్లిన్నాస్ సమస్త మానవులకు అని ఉంది. నేను చదవలేదని మీరు ఎలా అంటారండి? నేను వాక్యం చూపిస్తున్నా మీకు. మీరు డిసైడ్ అయిపోతే అయిపోండి, నేను చదవలేదని, ఇబ్బంది ఏం లేదు. మీరు డిసైడ్ అయితే కాండి. ఏంటిది? తీయండి 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 మేడం. అరబ్బుల బుక్ మనకెందుకండి? వాళ్ళు ఫాలో చేసుకుంటారు. మనము నేను తీస్తున్నానండి, స్లోగా అవుతుంది. తీయండి, పర్లేదు, ఇబ్బంది. 14:4 అండి. 14:4. డాక్టర్ గారు చెప్పమ్మా. ఒక్కటే డౌట్, అది ఇప్పుడు మరి సునన నసాయిలో 3175లో భారతదేశము ఈ హింద్ దేశాన్ని గజవాయ హింద్ చేయమని రాసింది. మరి దీనికి ఏమంటారండి? ఆయన అడగడానికి వచ్చాము. వాళ్ళకి సంబంధించి మరి హింద్ భారతదేశం గురించి ఎందుకు రాయాలి? 3175 ఉంది కదా, మరి హింద్ ఎందుకు రావాలి? అక్కడ సంబంధించింది అయితే మరి మన భారతదేశానికి గెలకడం దేనికి? కబ్జా. మరి రెండోది, ఇది రెండోదండి. నా నుంచి మాట్లాడితే యుద్ధము యుద్ధము అని అంటున్నారు. నేను ఇందాక చూపిస్తున్నానే, ఇస్లాం పరంగా ఇందాక రెఫరెన్స్ చూపించాను. ఇస్లాం పరంగా యుద్ధం అంటే మోసం. డైరెక్ట్ రాసింది వార్ ఇస్ డిసీట్. మోసంని మరొక పేరు పెట్టింది యుద్ధం అని. ఇతగాడేమో మీ కాపేర్లో ఉండే పుస్తకాల యుద్ధం యొక్క దానికి సంబంధించి మీనింగ్ మా ఇస్లాంలో అంటగంటేస్తున్నారు. మా ఇస్లాంలో యుద్ధం అంటే మోసం. మేడం నేను ఒక మాట చెప్పాను, యుద్ధ మైదానం తాతికాలిక ఆడని చెప్పేసి మన అర్జున వారి రెఫరెన్స్ ఇచ్చాను. మీరేమంటారు దానికి? అర్జున వారి గురించి మాట్లాడలేదు ఎందుకు? ఓకే, మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగాలి. ఓకే, మీరు
ఇందాక ఏం చెప్పారంటే దీది గారు చెప్పిన దానికి కౌంటర్ గా అవి తాత్కాలికంగా ఇచ్చారు. ఆ తర్వాత మీ చావు మీరు చావండి, నా చావు నేను చేస్తాను అంటే మీకు ఇష్టం మీరు పూజించుకోండి, సర్వేశ్వరుడు నేను పూజించుకుంటానని చెప్పి మీరు 109లో చూపించారు 109 లో. అవును, కరెక్టా కాదా? అది ముందు ఏం చెప్పారు? ఒక్క నిమిషం. ఆ ముందు ఏమన్నారంటే మీరు యుద్ధములో ఇలా వస్తున్నప్పుడు సర్వేశ్వరు నుంచి ఆజ్ఞ వచ్చింది, ఆ ఆజ్ఞ ప్రకారం ఆయన్ని నమ్మని వాళ్ళని చంపమన్నాడు అన్నారు. అవునా? టెంపరీగా. అవును, దీని గారు చెప్పినట్లు లేదు, మీరు చెప్పారు టెంపరీ తాత్కాలికం అని. ఓకే, నేను చెప్తే మరి తర్వాత వాక్యం ఇచ్చాను కదా మీకు. ఆల్రెడీ చెప్తా. ఇప్పుడు యుద్ధానికి వచ్చినందుకు చంపమన్నారా, లేకపోతే యుద్ధంలో ఆయన్ని నమ్మని వాళ్ళని చంపమన్నారా? యుద్ధంలోనా? యుద్ధంలో ఆయన నమ్మని వాళ్ళని చంపమని ఉంటాయి కొన్ని దగ్గర, కొన్ని దగ్గర ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వాళ్ళను చంపండి అని ఉంటుంది. 2 విధాలు ఉంటాయి. ఆ సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీరు చెప్పిన దాని పక్కనే ఒకవేళ మీరు మనసు మార్చుకుని ఆయన్ని క్షమాపణ అడిగి ఆయన్ని స్వీకరిస్తే వారిని చంపొద్దు అనుందా? అవును, ఉందా? ఉంది. క్లియర్ గా చెప్పండి. ఉంది సార్, క్లియర్ ఏముంటుంది ఇందులో? ఎవరైతే ముస్లింలు ఉన్నారో వారు కనుక మారు మనసు పడితే వాళ్ళని వదిలేయండి, వాళ్ళని స్వేచ్ఛమైన ప్రదేశాలకు తీసుకెళ్ళండి, వాళ్ళకి భోజనాలు పెట్టి మంచిగా చూసుకున్నాను కూడా ఉంది. ఓకే, కరెక్ట్, సూపర్, బాగా చెప్పారు. సో ఇప్పుడు క్రైటీరియా ఏంటి క్రైటీరియా? అధర్మం అనేది క్రైటీరియా అంటే ఆయన్ని నమ్మటం, నమ్మకపోవడం. అవును, ఇంకా వేరే ఏమీ లేదు. ఎందుకు ఉండదు? చాలా ఉంటాయి. ఒక ఆయన నమ్మకపోవడం అనేది ఒక కోణం. అవి పక్కన పెట్టండి. మిగతా ఇప్పుడు ఇక్కడ పాయింట్ మనం మాట్లాడితే యుద్ధానికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతాను నేను. యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఆయన్ని నమ్మితే గనక వారిని ఆదరించి వారిని తప్పకుండా వదిలేయమంటున్నారు. సో క్రైటీరియా ఏంటి? ఆయన్ని నమ్మితే ఓకే, నమ్మకపోతే చంపండి. సరే, ఆ వాక్యంలో అలానే ఉంది. మీరు ఏదనుకుంటున్నారో ఆ వాక్యంలో అలానే ఉంది. ఓకే, నెక్స్ట్. సో అక్కడ అలాగే ఉంది. మీరు దీన్ని కంపేర్ చేస్తూ భగవద్గీతకు వచ్చారు. భగవద్గీతలో ఏమని చెప్పారు? నీ తండ్రి అయినా లేకపోతే నీ గురువు అయినా సరే, నీ తోబుట్టులైనా అంటే నీ అన్నదమ్ములైనా సరే ధర్మం మీరారు కాబట్టి వారిని సంహరించు అని చెప్పాడు. అవును, అక్కడ ధర్మం ఏంటి? నన్ను పూజిస్తే ధర్మం, నన్ను పూజించకపోతే ధర్మం అని చెప్పాడా? చెప్పలేదు. అక్కడ క్రైటీరియా ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పును కనుక వాళ్ళు ఒప్పుకుని క్షమించేస్తే యుద్ధానికి కూడా వచ్చేవాడు కదా, రాయబారం కూడా జరిపాడు ఆ పరమాత్మే. అవును, శ్రీకృష్ణుడి రూపంలో. అవును. సో ఇక్కడ ధర్మం క్వశ్చన్ గాని శ్రీకృష్ణుని పూజించకపోవడం క్వశ్చన్ కాదు. ఓకే, అక్కడ అలానే ఉంది. ఓకే, రైట్. అక్కడ దైవత్వం గురించి యుద్ధం జరగలేదు. కావచ్చు, ఆ గురువు తప్పు చేస్తే శిక్షించమన్నాడు, అంతేగాని నన్ను పూజించలేదు కాబట్టి చంపమని చెప్పలే. సార్, ఇంత లాంగ్ అవసరం లేదు. ఇక్కడ దేవుడి పట్ల ఒక దైవత్వం గురించి యుద్ధం జరిగింది, అక్కడ దైవత్వం గురించి కాదు. డిక్లేర్. అదే ఒక్క మాటలో అయిపోయింది. చెప్పండి. చెప్పండి. సో ఇప్పుడు మేము చెప్తుంది కూడా మొదటి నుంచి అదే. మీరు అన్నారు ఆ సర్వేశ్వరుడే ఈ ముగ్గురికి విడివిడిగా గ్రంథాలు ఇచ్చాడు, ఇచ్చిందల్లా ఒక్క సర్వేశ్వరుడే అన్నారు. అవునా? భగవద్గీతలో ఏమని ఉంటుందంటే 7వ అధ్యాయంలో ఉంటుంది, భక్తుడు విశ్వాసంతో ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను. 7వ అధ్యాయం వాక్యం చెప్పండి, పర్లేదు, నేను తీసుకున్నాను భగవద్గీత. 7వ అధ్యాయం 7 శ్లోకం ఎంత? శ్లోకం 21-22. విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతని ఆరాధిస్తును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును, కానీ నిజానికి ఆ ప్రయోజనాలను సమకూర్చి పెట్టేది నేనే. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? నువ్వు ఎవరిని పూజించుకుంటావో నాకు అనవసరం, నువ్వు ధర్మబద్ధంగా జీవిస్తున్నావా, నువ్వు ఆ దేవత దగ్గరికి చేరాలని కోరుకుంటే నువ్వు చేరు. నా రెఫరెన్స్ ఇస్తారేంటి సార్? ఇది ఏదండి? నా రెఫరెన్స్ ఇస్తున్నారు నాకే ఎందుకు? ఖురాన్ లో 109లో కూడా అదే ఉంది కదా సార్? ఖురాన్ లో 109లో కూడా అదే ఉంది కదా సార్? ఒక
ఒక్క సెకండ్ ఉపయోగపట్టండి. ఓకే 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 చెప్పండి. ఏం చెప్పారంటే మీరు ఇక్కడే చూపిస్తున్నా 109 కదా మీరు చెప్పింది. అవును. ఒక్క నిమిషం స్క్రీన్ మీద పెడుతున్నానండి. 109 చాలా చిన్నవి ఇవి. ఇదిగోండి ఇదే కదా. ఓ సత్య తిరస్కారులారా, అంతేనా? మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించను అని ప్రవక్త గారు చెప్తున్నట్టున్నారు. ఇది అవునా? అవును. మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవాళ్ళు కాదు. అవును. మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాడిని కాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, మీ ధర్మం మీకు మరియు నా ధర్మం నాకు అన్నారు. అవును. ఓకే, మీరు మీ ధర్మాన్ని వదలడానికి సిద్ధంగా అయినప్పుడు నేను నా సత్య ధర్మాన్ని ఎందుకు వదలాలి? అంటే నాది సత్యం అని చెప్పుకున్నారు, పర్లేదు చెప్పుకోవచ్చు. మీరు అనుకుంటే ఓకే. కిందకు వస్తుంటే గనక ఇదిగోండి, ఇది అప్పుడు నీవు నీ ప్రభు స్తోత్రంతో కూడా ఆయన పవిత్రం కొనియాడు, మరి ఆయన క్షమాభిక్షను అర్పించు. ఈ క్షమాభిక్షల్లో ఏంటంటే ఆయన పూజించకపోతే తప్పు, క్షమాభిక్ష కూడా ఆయన దగ్గరకు వచ్చేస్తే ఒప్పుకుంటాడు ఆయన. ఓకే, నెక్స్ట్ దాంట్లోనే ఉంటుంది. ఇదిగోండి ఏదో చెప్తున్నారు, అబూలా 2 చేతులు నశించుగాక మరియు అతడు కూడా నశించిపోవుగాక. అతని ధనం మరియు అతని సంపాదన అతనికి ఏమాత్రం పనికిరావు. అబూజహల్ గురించి అంటున్నాడు. అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు. ఈ శిక్ష ఎందుకు వేస్తున్నారండి అతనికి? ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త వారిని మీద చాలా జులుం చేశాడు తను. అందుకని చెప్పేసి ఆయన యొక్క చేతులు విరిగిపోవాలి, తను నరకానికి గురి కావాలన్నట్టు ఒక శాపన, ఒక శిక్ష. అది అంటే ఇక్కడ పర్సన్ గానీ లేకపోతే ఆ దేవుడికి గానీ లొంగి ఉండకపోతే శిక్ష అది. అంటే శిక్ష ఇన్ నరకమే ఇంకా డైరెక్ట్ గా. అవును, వేరే ఆప్షన్ లేదు. అవును, ఇది మానవ ధర్మం. ఇది మీరు దీన్ని తీసుకొచ్చి మీరు భగవద్గీతకు పోల్చి చెప్పారు చూసారా, మీ గురువు అయినా చంపేయడని. గురువుని చంపమంది తప్పు చేస్తే తప్పించి గాని నేను భగవద్గీతలో ఒకసారి సార్ ఇక్కడ ఒక చిన్న కరెక్ట్ చేస్తున్నా. నేను భగవద్గీతలో ఇలా ఉంది అనడాన్ని తప్పు పట్టట్లేదు. నేను యుద్ధాలు ఎందులో కూడా తప్పు మీనింగ్ చెప్పాను. నేను అక్కడ డైరెక్ట్ ఒప్పుకుంటాను. నేను అక్కడ దైవం గురించి వచ్చింది. ఈ సర్వేశ్వరుని నమ్మలేదు కాబట్టి సార్ నేను ఒప్పుకున్నాను సార్. ఇది నేనేమన్నా అక్కడ దైవత్వం గురించి ఇక్కడ దైవత్వం గురించి కాదని చెప్పేశాను. ఎందుకు పోల్చాను అంటే యుద్ధ ప్రస్తావన గురించి మీకు మాట్లాడుతున్నాను. తర్వాత ఉండండి ఎందుకు పోల్చారో మీరు అడిగారు కదా, ఎందుకు పోల్చారో చెప్తున్నాను మీకు. ఏంటంటే ఆ తర్వాత బామ్మర్దులను గాని బావల్ని గాని గురువుల్ని గాని కుటుంబ సభ్యుల్ని గాని చంపమని మన గీతా శాస్త్రం చెప్పదు, అప్పటి మట్టికే చెప్పుతుంది అని నేను చెప్పబోతున్నాను. అదే విధంగా ఖురాన్ లో కూడా తాత్కాలిక ఆర్డర్ కు సంబంధించిన విషయం చెప్పాను మీకు. నేను వాళ్ళైనా శిక్షించమని ఇప్పటికీ వ్యాలిడ్ అది. అదే మన రాజ్యాంగం వచ్చింది కాబట్టి కుదరట్లా. ఏంటి ఉన్నప్పుడు తండ్రి అయినా సరే కొడుకు అయినా సరే ధర్మాన్ని మీరి భూమికి భారంగా మారినప్పుడు శిక్షించమనే చెప్పింది. ఏంటది? భగవద్గీత. చెప్పండి, ఒక వాక్యం చెప్పండి, రెఫరెన్స్ ఇవ్వండి. భగవద్గీతలోనే ఉందండి అది. అది తాత్కాలిక ఆర్డర్ అండి. భగవద్గీత ఎప్పుడు అవతరణ జరిగిందండి? ఎప్పుడు జరిగినా అది ఎప్పటికీ ఎటర్నల్. అది సార్ రాజరికానికి ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి తేడా ఉండదా? కింగ్డమ్ కు డెమోక్రసీకి. అవును సార్, రాజుల కాలాలు రాజరికాలు అప్పుడు ఉండేటివి. రాజుల కాలాలు అక్కడ ఉన్న పరిస్థితులు ప్రభావాల ప్రకారంగా యుద్ధాలు జరిగాయి. దాంట్లో ఉన్నటువంటి వాక్యాలను తీసుకొచ్చి ఈనాడు ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎలా కుదురుద్ది? ఆ శిక్ష గురించి యుద్ధమే. ఒక్క నిమిషం వినండి. క్రైటీరియా ఇక్కడ ధర్మాన్ని పాటించడం, ధర్మాన్ని తప్పడం. ఆ ధర్మం అంటే ఖురాన్ లో ఆయన్ని పూజిస్తే ధర్మం, ఆయన్ని పూజించకపోతే అధర్మం. అవునా? అవును. కానీ భగవద్గీతలో గాని సనాతన ధర్మంలో గాని ఆయన్ని పూజించినా పూజించకపోయినా ధర్మంతో సంబంధం లేదు. అంటే ఇది ఫిజికల్ పనిష్మెంట్. ఓకే, ఈ మాట మీద మీరు స్టాండ్ అయి ఉంటారా? పనిష్మెంట్ కి ఈ మాట మీద మీరు స్టాండ్ అయి ఉంటారా అని అడిగాను నేను. సార్ ఈ మాట మీద మీరు స్టాండ్ అయి ఉంటారా? ఇప్పుడు మీరు చెప్పిన మాట మీద మీరు స్టాండ్ అయి ఉంటారా? ఓకే, గీత 18:66 తీయండి. గీతా శాస్త్రము 18 అధ్యాయం 66 వాక్యం తీయండి.
తీస్తాను. తీయండి బ్రదర్. మనం ఇంకా 2 గంటలు మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏం లేదు, చాలా మంచిగా మాట్లాడుకుందాం. ఓకే. ఆ మేడం గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నారా? ఓకే. మేడం మరి ఏదో కిడ్నీలో రాళ్ళు ఉన్నారు, కొంచెం ఆమెకు జ్యూస్ అది ఇచ్చి కూర్చోబెట్టండి సార్, మంచి జ్ఞానురాలు. సూరా ఫాతిహా చదివితే చాలా అన్ని షిఫా ఇస్తా అని చెప్పారండి. చదువుతున్నాను. ఆహా, అలాగా. అలా పోతే రాళ్ళు రావు మేడం, పెరుగుతాయి. చెప్పండి. 18 తీసారండి. ఓకే. ఏంటి సార్ దాని మీనింగ్ చెప్పండి సార్ ఒక్కసారి, ప్రేక్షకులు లైవ్ లో ఉన్నట్టున్నారు కాబట్టి. ధర్మాన్ని విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేస్తే నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను, భయపడొద్దు అంటున్నారు. అది చెప్పండి సార్. ఇప్పుడు ఇది ఎక్కడో విన్నట్టుగా అనిపించిందా మీకు ఖురాన్లో? మీకు అదేనండి నేను చెప్పింది. భౌతికమైన శిక్షకి ఇక్కడ ఈ ఎటర్నల్ ముక్తికి దానికి తేడా ఉంది. ఏంటి తేడా? అన్ని ధర్మాలను వదిలేరా బాబు, అన్ని ధర్మాలను వదిలేసి నన్ను మాత్రమే శరణ పొందు, నువ్వు చేసిన పాపాలను క్షమించేసి స్వర్గంలో ఇస్తా అంటుంటే ఇంకేంటి సార్ దానికి? అంటే ఇప్పుడు సార్ మీరు పక్షపాతిగా వద్దు. చెప్పండి. వెరీ గుడ్, చెప్పండి. నేను ఆవేశపడను సార్ అసలే. ఇవ్వండి. ఇప్పుడు నువ్వు నన్ను ఆశ్రయిస్తే నువ్వు ధర్మ మార్గాలకు వచ్చినట్టు. ఓకే. నువ్వు నన్ను తెలుసుకున్నావంటే నువ్వు నన్ను తప్పులు చేయవు, ధర్మ మార్గంలోకి వస్తావు, దాని ద్వారా నీ పాపాలు పోతాయి, నీకు ముక్తి ప్రసాదిస్తాను. అలాగుందా? కింద ట్రాన్స్లేషన్ ఏముంది? సార్ మీ ఇష్టం ఉన్నట్టు చెప్పేస్తారా దాన్ని? ట్రాన్స్లేషన్ సరిగ్గా చదివారు కదా ఇంతకు ముందు. నేను సరిగ్గా చదివాను. అన్ని విధమైన ధర్మాలను విడిచిపెట్టి కేవలం నాకే చూపిస్తానండి, నాకే శరణాగతి చెయ్యి, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను, భయపడద్దు. నాకే శరణాగతి చెయ్యి అంటే నన్నే పూజించు, అన్ని పాపాలు చేస్తే వదిలేస్తా అంటే ఏంటి అర్థం? ఇది అర్థం చెప్పండి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే తప్పులు చేస్తున్నావో, ఏదైతే అధర్మంలో ఉన్నావో, ఆ ధర్మాలన్నిటిని వదిలేసి నన్ను మాత్రమే శరణబొందు, నన్ను మాత్రమే ఆరాధించు, అప్పుడు నువ్వు ఏదైనా పాపాలు చేసి ఉంటే వాటిని క్షమించేస్తా అంటున్నాడు. ఇది ఖురాన్లో ఇలాగే ఉంది కదా, యాజ్ గా. ఎప్పుడు క్షమిస్తాడు? ఆయన ఒప్పుకుంటే, ఆయన శరణ పొందితే. ఎప్పుడంటే ప్రాక్టికల్ గా విశ్వసించాలి అంతే ఆయనను. కాదు ఈ జన్మలోనా లేకపోతే ఇప్పుడైనా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ జన్మలోకి వెళ్దామా? ఈ జన్మ సార్ అవతరణ జరిగినటువంటి ఏదైతే గ్రంథం ఉన్నదో ఆ నాటికే అక్కడ ఉన్న ప్రజలకే చెప్పబడుతుంది. అవి కొన్ని వాక్యాలు మాత్రమే. కానీ క్రియలకు సంబంధించి విశ్వాసం సార్ ఒకటి మీకు అసలు బేసిక్ గా ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు సార్ ఒక మాట విన్నాక మీరు చెప్పండి. సార్ అదే సార్, ఇప్పుడు ఈ ప్రశ్న అయిపోలేదు, ఒక్క మాట నాది విన్నాక మీరు మళ్ళీ ప్రశ్న అడగండి. నేను ఏమంటున్నా అంటే, గ్రంథం ఏదైతే ఉంటుందో ఆ గ్రంథము సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి అవతరణ జరుగుతుంది. ఆ తర్వాత అందులో విశ్వాసం మాత్రం ఆది నుంచి అంతం వరకు ఒకేలా ఉంటుంది. ఆ తర్వాత ఆచరణలు, క్రియలు, ప్రక్రియలు ఇవైతే ఉంటాయో ఇవి కాలానుగుణంగా మారుతూ వస్తాయి. సో మనం గీత, వేదాలు, ఖురాన్, బైబిల్ చదివినా కూడా మనకి ఇవే విషయాలు తెలుసుకుంటూ వస్తుంటాయి. విశ్వాసం మాత్రం ఎక్కడా మారదు, అదే విశ్వాసం యాజ్ గా లాస్ట్ వరకు వస్తుంది. కానీ ఆచరణలు, ప్రదేశాలు, పరిస్థితులు, ఏమంటారు దాని పేరు, కల్చర్స్ కూడా మారుతూ ఉంటాయి. ఇది ఒక దైవ గ్రంథాల యొక్క నియమం సార్ ఇది. ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మీరు ఏమంటారంటే, నువ్వు ఎన్ని పాపిష్టి పనులు చేసినా సరే నువ్వు నాకు శరణాగతి చేసావు కాబట్టి నేను పాపాలను విముక్తి చేస్తాను అంటున్నారు కదా. అక్కడ వరకు మన గీత చెప్తుంది అంటున్నా. అదే గీత అక్కడ వరకు చెప్తుంది. అవును. మీరు కాసేపు ఇక్కడే అనుకుందాం. ఓకే, ఒకవేళ శరణాగతి చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి. శరణాగతి చేయకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య విధౌత, కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్న శాస్త్ర విధానోక్తం కర్మకర్త మిహర్హసి అన్నాడు. చెప్పండి. ఏమన్నాడంటే, నువ్వు ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా నీకు శాస్త్రం ప్రమాణమై ఉన్నది. శాస్త్రంలో ఉన్నటువంటి పనులు మాత్రమే నువ్వు చేయదగినవి అన్నాడు.
అంటే ఇక్కడ శాస్త్రములో 18వ అధ్యాయము 66 వాక్యములో సర్వేశ్వరుడు స్వయంగా చెప్తున్నాడు, అన్ని ధర్మాల్ని వదిలిపెట్టి నన్ను మాత్రమే శరణబంధుము, నన్ను మాత్రమే శరణబంధుము, అప్పుడు నువ్వు ఏదైనా జీవితంలో చిన్న చిన్న తప్పులు చేస్తే వాటికి క్షమించేస్తా అంటున్నాడు కదా. మరి ఈ వాక్యాన్ని యాజ్ ఈజ్ గా శాస్త్రబద్ధంగా తీసుకోవాలి కదా. శరణాగతి అంటే ఒక నిమిషం, ఇప్పుడు ఈ అన్ని ధర్మాలను విడిచిపెట్టినప్పుడు ఆ పాప కర్మాలు ఏమున్నాయో వాటిని కూడా విడిచిపెడతారు కదా. అవును అవునా? అవును. మీరు ఏదైతే ఇప్పుడు మారు మనసు లేకపోతే క్షమాపణ అంటారు కదా, అది కూడా అడిగినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అన్ని విధాలైన ధర్మాలను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయడం అంటే ఇంకా ఏ కర్మలు అంటే పాప కర్మాలు అంతకుముందు చేసిన పనులు ఇవన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టేసి భగవంతుడే నాకు సర్వస్వం అని చెప్పి అనుకోవటం. అవునా? మళ్ళీ చేయకుండా ఉండడం. మళ్ళీ చేయకుండా ఉంటే ఏం చేస్తారు? ఏ పాపము ఏ పాపము విముక్తి చేస్తాను భయపడద్దు అంటున్నారు. ఏ పాపాల గురించి మాట్లాడుతున్నా వాక్యంలో? అన్ని పాపాలు, అన్ని అన్ని అంటే అన్ని లేదు సార్, ఇంతకుముందు మేడం చెప్పారు కదా షిర్క్ అని, దాని గురించి మాట్లాడుతున్నా అక్కడ. కాదు కాదు, ఒకరికి ఉండండి. కాదు, మీరు ఊహించుకోవద్దు. అదే మీరు ఊహించుకోవద్దు. నేను నా ముందు గ్రంథం ఉంది, నేను గ్రంథం ముందు నిలబడి మాట్లాడుతున్నా. సార్ ఒక్క నిమిషం ఓపిక పట్టండి అన్న. ఓపిక పడుతున్నా సార్. చెప్పండి 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 కంగారు వద్దు, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ విముక్తి చేస్తాను పాపాల నుంచి భయపడద్దు అని చెప్పి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ ఇచ్చారు. తర్వాత మీ కర్మల్ని బట్టో లేకపోతే మీకున్న టైం బట్టో మీరు బ్రతికారు, మీరు వెళ్ళిపోతున్నారు ఈ లోకాన్ని విడిచి. అవును. ఇదే గ్రంథంలో ఉంది ఏంటంటే మీకు గనక ఇంకా బ్యాలెన్స్, మీ కర్మల యొక్క బ్యాలెన్స్ ఉంటే గనక మీరు మళ్ళీ 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 మీరు పుడతానే ఉంటారు ఏదో లోకంలో ఏదో ప్రాణి కింద. ఓకే ఓకే. కానీ నన్ను గాని చేరాలని కోరుకుని నన్ను పూర్తిగా తెలుసుకుని నాకు శరణాగతి చేస్తే మీకు మరలా జన్మ ఉండదు, మీకు మోక్షం ఉంది అని చెప్పి చెప్తారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇదేంటి, మీరు చనిపోయిన తర్వాత జరిగే పనిది. అవునా? ఒక్క నిమిషం వినండి. మీరు చనిపోయిన తర్వాత జరిగే స్థితి అంటే మీరు చేరుకునే స్థితి ఇది. కానీ మీరు ఇందాక ఇక్కడ చూపించిన రిఫరెన్స్ లో ఏదో షిర్కు అని చెప్పారు చూసారా? మేడం చెప్పినట్టుగా షిర్క్ అనే పదం అరబీలో వాడుతున్నా. మేడం అరబీ వాడుతున్నారు కాబట్టి. లేకపోతే నేను కామన్ దాన్ని ముక్తి అంటాను. నన్ను పూజించలేదు కాబట్టి వాడిని నువ్వు చంపేయచ్చు అంటున్నారు వచ్చినప్పుడు. అవును అవునా? అవును అన్నారు. అల్లా చంపట్లేదు అక్కడ, మనిషిని చంపమంటున్నాడు ఎదురుగా. అవును. నన్ను పూజించట్లేదు కాబట్టి. అవును. ఒకవేళ నన్ను పూజిస్తానని వాడు ఒప్పుకుంటే గనక వాడు వదిలిపెట్టే అంటున్నాడు. అవును, అది అయిపోయింది, ఒప్పుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు అదే చెప్తారు? ఇది 100% అదే. ఈ భౌతికమైన ఈ భూమి మీద మీకు బ్రతికే హక్కు లేదు. ఎందుకు? మీరు చెప్పే సర్వేశ్వరుని పూజించలేదు కాబట్టి. కానీ భగవద్గీతలో చెప్పింది నువ్వు అధర్మమైన పని చేసావు కాబట్టి ఈ భూమికి భారమైన, అంటే నాకు పూజించలేదు కాబట్టి కాదు. అధర్మం అన్నది ఇక్కడ అధర్మం అనేది సమస్త ధర్మాలను అన్నిటి నుంచి నీకు విముక్తి కల్పిస్తాను, నీకు మోక్షం ఇస్తాను, నువ్వు నన్ను చేరుకోవచ్చు అంటున్నాడు సార్. ఇక్కడ పూజించలేదు కాబట్టి నేను చంపేమని చెప్పి ఈ భూమి మీద బతికే హక్కు లేదని చెప్పట్లేదు అక్కడ. ఓకే, చెప్పకపోతే అక్కడ క్రైటీరియా అలా ఉంది చెప్పాడు, ఇక్కడ క్రైటీరియా అలా లేదు చెప్పలేదు. సో అరే ముందే చెప్పాను సార్. ఇది మళ్ళీ ఇప్పుడు మీ మైండ్ లో ఎలా ఉందో ఆలోచన నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు చక్కగా నేను చెప్పాను, ఆ వాక్యాలు అలానే అక్కడ గురించే అవతరణ జరిగాయి, మన గీతలో దైవత్వం గురించి కాదు ఇలా వచ్చాయని చెప్పేశాను నేను. మీరు దానికి దీనికి కంపేర్ చేసి నన్ను ఎందుకు మోటివేట్ చేయదలుచుకుంటున్నారు మీరు? నేను తాత్కాలిక ఆర్డర్కు సంబంధించి ఆ రెఫరెన్సెస్ తీసుకున్నాను, దైవత్యానికి కాదు. మీరు లేదంటే కాదండి, మీరు ఏది లేదంటే అది అయిపోద్దా? ఇప్పుడు మనకు గ్రంథం ప్రామాణికమైనది, మీరు ఏది లేదంటే అది కాదు. మీరు ఏది లేదంటే అది కాదు. గ్రంథాల్లో ఉన్నటువంటి వక్రీకరణ జరగకూడదు, వక్రీకరణ విరుద్ధం, వక్రీకరణ ఏది జరగకూడదు. 100% వక్రీకరిస్తున్నారు సార్ మీరు. సమస్త ధర్మాలను, ఒకసారి వినండి, సమస్త ధర్మాలను విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణబొందుము. ఏంటిది? సమస్త ధర్మాలను వదిలిపెట్టి నన్ను మాత్రమే శరణబొందుము, నీకు నేను అన్ని పాపాలను క్షమిస్తా అంటే ఏంటి అర్థం?
సరే, ఇప్పుడు మనము ఇద్దరము ఆర్గ్యూ చేసుకున్నాం సార్, డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్లీగా. ఓకే, రబ్బని గారు ఒక మాట, ఒక్క మాట సార్, ఒక్కటి చిన్న మాట, జస్ట్ సెకండ్, జస్ట్ సెకండ్, ఒకటే మాట. చెప్పింది ఎప్పుడు వద్దంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతి చెయ్యి, నీకు బతికే అవకాశం కల్పిస్తానని చెప్పాడు అనుకోండి. ఓహో, చెప్పింది అది ఇది ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది. అందులో మనం యాడ్ చేయాలి బ్రతకాలని చెప్పేసి, చెప్పట్లా అందులో మనం యాడ్ చేయాలంటారా మీరు? మోక్షం ఇస్తానంటాడు వెళ్ళిపోయిన తర్వాత. సరే, ఒకటి చెప్తానండి. సరే, మీరు అడిగారు కదా, అరబులో వాతావరణము, భాష, సంస్కృతి వేరు. అక్కడి వాక్యాలు యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ అంటే కుదరదు. ఇది లాజిక్ ప్రకారం కూడా ఇది ఎలా సమంజసం అవుతుంది సార్? ఇది సార్ ఒక నిమిషం అండి, ఆగండి. అదే నేను కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఇజ్రాయిల్ కి, అరబ్బులకి, చాలా హిందువులకి, ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న జనాలకి చాలా తేడా ఉందండి. అందుకని మేము ఏం చెప్తాం, ఇది మీరు చెప్పేది సార్, ఇది ఫ్యాక్ట్ కదా. అదే సార్, వినండి ప్లీజ్, మధ్యలో దూరకండి అట్లాగా. ఓకే, ప్రతిదానికి దూరద్దు, వినండి. చెప్పండి. టైం సార్, అప్పుడు మాట్లాడండి. ప్రతిదానికి వచ్చి దూరితే అవో దగ్గర. పద్దానికి నేను దూరట్లేదు సార్, మీరే నేర్పారు నాకు ఇది. చెప్పండి. వినండి సార్, మీరు అనవసరం డోంట్ వేస్ట్ టైం, అన్నెసరీగా మీరు మాట్లాడుతూ దూరుతున్నారు మధ్యలో. ఓకే, చెప్పండి, కమ్ టు ద పాయింట్. మా బైబిల్ ప్రకారం ఏంటంటే సార్, మా బైబిల్ ప్రకారం యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు, మిగతా అల్లా లేదు, కృష్ణుడు లేడు, రాముడు లేడు. ఎవరైనా సరే యెహోవా కాళ్ళ మీద పడి సాగిల పడాల్సిందే, ఆయన ముందు ఎవరైనా సాగిల పడాల్సిందే. పీటర్ పాస్టర్ గారు సార్ పీటర్ పాస్టర్ ఒక నిమిషం దానికి అర్థం చెప్తాను, ఒక్క మాట చెప్తారు. రబ్బని గారు సార్, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మధ్యలో దూరకన్నాడు కదా, మీరెందుకు దూరుతున్నారు? ఆయన కానివ్వండి, ఆయన ఆపేసి ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ దూరడా ఆయన దూరడా? రబ్బని గారు ఆయన దూరొద్దన్నాడు కదా, ఎందుకు దూరారు మీరు? ఆయన మాట్లాడినివ్వండి, ఆయన ప్రశ్న అయిపోనివ్వండి ముందు. రబ్బని గారు సార్, ఆయన రమ్మండి సార్, ముందు ఆయన ప్రశ్న కానివ్వండి, తర్వాత మీరు దూరండి. ఆయన ప్రశ్న ఇంకేం ఆయన చెప్పేసారండి. ఆన్సర్ ఇవ్వద్దా? నేను ఆన్సర్ ఇవ్వద్దా? నేను ఆన్సర్ ఇవ్వద్దా అని చెప్పేస్తే సరే, ఆయన ఆన్సర్ ని తీసి పక్కన పెట్టేసి మీ ఆన్సర్ ఇస్తాను, మీరు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు సర్వేశ్వరుడి నుంచి మెసేజ్ వచ్చింది అన్నారు కదా, ఏమని వచ్చింది? ఇదిగో విగ్రహారాధన చేస్తున్నారు, ఇక్కడ ఒప్పుకోకూడదు అని చెప్పి మెసేజ్ వచ్చింది. అవునా? అర్థం కాలేదు. అరబులు మక్కాలో గాని అక్కడ గాని ఇక్కడ విగ్రహారాధన, బహుదేవతారాధన జరుగుతుంది, ఇది ఒప్పుకోకూడదు, ఇది తప్పు అని చెప్పి మెసేజ్ వచ్చింది. అవునా? అవును. వచ్చి ఏమని చెప్పింది? వీళ్ళందరినీ తోలేసి లేకపోతే చంపేసి అని చెప్పి మెసేజ్ వచ్చింది. అవునా? అవును, ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అది ఎప్పుడైనా ఎవరైనా గాని, ఏ దేవత అయినా గాని, ఇదిగో వీళ్ళు వేరే దేవతల్ని పూజిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ చంపేసేయండి అని చెప్పి మెసేజ్ పంపించాడా సర్వేశ్వరుడు? ఎక్కడ? హిందూ గ్రంథాలోనా? అదే సనాతన ధర్మంలో. సనాతన ధర్మంలో యాజ్ డేస్ గా అలా ఉండదు, కానీ భావం అలా వస్తుంది. అదే అంటే అప్పుడు ఆ ముగ్గురికి చెప్పిన మెసేజ్ పంపించినాడు ఒక్కళ్ళే అయితే అక్కడ ఎందుకు చంపేయమన్నారు? సార్, దేవుని నియమం ఒకటే సార్, పుట్టించిన వాడిని పూజించాలి. ఒక కొడుకు తన తండ్రినే తండ్రి అనాలి, పక్కింటిని తండ్రి అనకూడదు. ఒక దాసుడు తన దైవాన్నే పూజించాలి, పక్కింటి వాడిని దేవుడు అనకూడదు అనేటువంటి దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం అది. మీరు ఎవరు ఇప్పుడు మాట్లాడేది? ఆయన కంప్లీట్ అయిపోలేదు కదా సార్. వెరీ గుడ్. ఎవరు? పాస్టర్ గారా? సమాధానం ఇస్తాను సార్. పాస్టర్ గారా? పాస్టర్ గారు ఇప్పుడు మాట్లాడింది, సమాధానం ఇస్తాను సార్కి. పాస్టర్ గారు అడిగారు, ఏమని అడిగారు అంటే మతం మారేటోళ్ళ సంగతి ఏంటి అని అడిగారు. రైట్, చాలా మంచి ప్రశ్న. వెరీ గుడ్. అడిగా సార్, అయ్యో, ఒక వ్యక్తి తప్పు చేస్తే తన తప్పును సరిదిద్దడం మన యొక్క సాంప్రదాయం. ఇది సనాతన సాంప్రదాయం. వాడు అలా వెళ్ళి ఇది కాదు. ఇప్పుడు సమాధానం వినండి సార్. చంపుకుంటూ పోతే ఎవడు మిగిలాడు? సమాధానం వినండి. పీచర్ పాస్టర్ గారు, మీరు ఒక ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను. సనాతన ధర్మంలో ఉంటే తప్పు చేసినట్టు నేను అన్నానా? మీరు 10 మంది మాట్లాడడం కాదు. హలో బ్రదర్స్, మీరు 10 మంది మాట్లాడడం కాదు. పీటర్ గారు వస్తారు, ఆయన వస్తారు, ఈయన గారు ఒక్కరు అడగండి, ఒకరు సమాధానం తీసుకోండి, దట్స్ ఆల్. ఇది ఇప్పుడు పీటర్ గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలా?
పాస్టర్ గారు చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్పాలా, ఈయన చెప్పిన సమాధానం చెప్పాలా? ఎవరికి సమాధానం చెప్పాలి? ఒకరు అడగండి చెప్తాను. వాళ్ళు ధర్మంగా బతుకుతున్నారా లేదా అదే ప్రమాణం దేవుడికి ఎప్పుడైనా సరే. నన్ను నమ్మట్లేదు వీళ్ళని చంపే అంటే మీరు చెప్పుకున్నట్టయితే నన్ను ఎందుకు పిలుస్తారు సార్? మీరు చెప్పుకున్నట్టయితే నన్ను ఎందుకు పిలిచారు? ఇప్పుడు మనం ఇంత చక్కగా ఇంకా మంచోడయ్యా. ఇప్పుడు గోపి గారు నా ప్రాబ్లం గురించి తర్వాత మాట్లాడదాం గానీ ఇప్పుడు ముగ్గురు ప్రశ్నలు అడిగారు, ఆ ముగ్గురికి సమాధానం చెప్పొద్దా? సార్ నా మాట క్లియర్ గా వినిపిస్తుంది. నేను ఫోన్ పట్టుకునే ఉన్నాను, తీసేయండి అనకండి. కంటిన్యూ చేద్దాం డిబేట్. ఓకే చెప్పండి. ఇది ఓకే మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మీకు సమాధానం ఇచ్చిన తర్వాత ఇంకోటి మాట్లాడమండి, పద్ధతిగా ఉంటుంది. ఓకే మాట్లాడండి సార్, మాట్లాడండి. మీరు చెప్పిన దానికి అన్ని మతాల సమానం అనే దానికి కిరణ్ గారు ఒప్పుకోవట్లేదు, అటు ముస్లిం దీది గారు ఒప్పుకోవట్లేదు, పీటర్ పాస్టర్ గారు ఒప్పుకోవట్లేదు. మూడు మతాలు సమానం కావు అని చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. మా అల్లా గొప్ప అని చెప్పి దీది గారు చెప్తున్నారు, మా యెహోవా మా యేసు మాత్రమే దేవుడు ఈయన చెప్తున్నాడు. కిరణ్ గారు ఏమన్నా భగవద్గీత గురించి చెప్తున్నారు. అసలు మూడు ఒకటి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు చెప్పిన దాన్ని మూడు ఒకటి అని మీరు అంటున్నారు. మీరు ప్రామాణిక గ్రంథాలు చూపించి మాట్లాడట్లేదు, మీరే ఒక రిఫరెన్స్ చూపిస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది తప్ప మీరు కరెక్ట్ రిఫరెన్స్ చూపించి మాట్లాడట్లేదని నాకు అనిపిస్తుంది. నేను ఏ రెఫరెన్స్ చూపించలేదు మీకు ఇంతవరకు. ఏంటండి? నేను ఏ రెఫరెన్సెస్ మీరు అడిగారు, మీరు ఏ రెఫరెన్స్ నేను చూపించలేదు. నేను చెప్తానండి. చెప్పండి. అల్లాని నమ్మకపోతే నరకం అండి. అవును చెప్పేసి రిఫరెన్స్ కావాలని నేను ఇస్తా. రెఫరెన్స్ ఉందండి, నేను ఒప్పుకున్నానండి దాన్ని. ఒక నిమిషం నన్ను కూడా చెప్పండి. రిఫరెన్స్ ఖురాన్ 2:191 అల్లా నమ్మను అని కన్ఫ్యూజన్ సార్. నేను ఒప్పుకున్నాను సార్, మీరు రెఫరెన్స్ ఎందుకు ఇస్తారు? ఒప్పుకున్న తర్వాత సరెండర్ అయిపోయినట్టే. ఆ వాక్యాలు అలాగే ఉన్నాయి, మీరు దీది గారు చెప్పినట్టుగా అలాగే ఉన్నాయి. ఉండండి ఒక నిమిషం. నేనేం చెప్తానంటే మీరు మూడు మత గ్రంథాలు సమానం అన్నప్పుడు అసలు మూడు డిఫరెంట్ గా ఉన్నప్పుడు మూడింటిని కలిపి మీరు ఎలా ఒకటి చేస్తారనేది మా ప్రశ్న. అందరి ప్రశ్న ఇది. ముస్లింల ప్రశ్న, అటు క్రిస్టియన్ల ప్రశ్న, హిందువుల ప్రశ్న. ఇది సమాధానం తీసుకోండి. సమాధానం చెప్పాలి. సమాధానం ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను, తీసుకోండి. నా ప్రశ్నలో సార్ ఇప్పుడు గోపి గారు మీరు వెళ్ళిపోయారు, మళ్ళీ మేడం వచ్చిందేంటి? మీ ప్రశ్నకు సమాధానం వద్దా? మేడం మీరు ఆగాలి. మేడం మీరు ఆగాలి. గోపి గారు అడిగారు, సమాధానం తీసుకోవాలి. మేడం మీరు ఆగాలి. మీది అయిపోయింది, మీ వర్షన్ అయిపోయింది. గోపి గారికి సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు రావాలి. ఒక నిమిషం నేను చెప్తాను. దీది గారు ఎవరెప్పుడు మాట్లాడారు నేను చెప్తాను. చెప్పండి, ఇప్పుడు మీ వర్షన్ చెప్పండి. గోపి గారు మీరు ఇంతకు ముందు ఏమన్నారు? మూడు మతాలు సమానంగా ఇక్కడ ముగ్గురు ఎవరు ఒప్పుకోవట్లేదు, పాస్టర్ గారు కానీ ముస్లిం దీది గారు కానీ అంటున్నారు. ఓకే, నేను ఒకే మాట చెప్పాను. నేను ఎలా వీటిని ఒప్పుకుంటున్నాను? మూడు గ్రంథాలు సమానమని, మూడు గ్రంథాలు ఒకే సర్వేశ్వరుడు పంపాడని ఎలా ఒప్పుకుంటున్నాను అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను. అవేం చెప్పాను? సర్వేశ్వరుడు వసుదైవ కుటుంబం అని అక్కడ చెప్పాడు, ఇక్కడ ఒకే జంట సంతానం ఇక్కడ అక్కడ అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఆ తర్వాత మనం వేదాలను చాలా శూన్యంగా పరిశీలిస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే ఒకే ఒక దైవం ఉన్నాడు. ఆ దైవము కాలక్రమేణా ఆ వర్గాలుగా చీలిపోయి ఎక్కడెక్కడైతే వాళ్ళు గుడారాలు కట్టుకొని రాజ్యాలు ఏర్పరచుకొని భాషలు మార్చేసుకొని ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు దేవుడు కాలక్రమేణా వాళ్ళకి గ్రంథాలు ఇచ్చాడన్నది ఇది ఓపెన్ ఫ్యాక్ట్. దీనికి రెఫరెన్సెస్ మీకు మీరు చెప్పింది తప్పండి. తప్పు అయితే మీరు నిజం చెప్పండి. ఒక నిమిషం నన్ను చెప్పండి. మీరు అడిగారు, చెప్పారు అన్ని సమానం అని చెప్తున్నారు. అల్లా నమ్మకపోతే చంపమని ఒక చోట, యెహోవా నమ్మకపోతే చంపమని ఒక చోట ఉంటే ఇప్పుడు అన్ని మతాలు సమానం అని మీరు ఎలా చెప్తారు? అక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా అల్లా నమ్మకపోతే చంపేయమని. ఓకే, అడిగారు కదా, క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను మాత్రమే శరణబొందు అన్నాడుగా. మరి ఏంటండి? అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను మాత్రమే శరణబొందుము అన్నాడుగా. ధర్మం అంటే ఏంటండి చెప్పండి. మీరు చెప్పండి ఒక నిమిషం. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే విశ్వాసంతో కూడుకున్నటువంటి రెండు కలయికాలు. ఒకటి తప్పు. నేను పూర్తిగా కానివ్వండి, పూర్తిగా చెప్తాను వినండి. పూర్తిగా చెప్పిన తర్వాత తప్పని చెప్పండి మీరు. ఒకటి విశ్వాసము, రెండు ఆచరణ. దీన్నే ధర్మం అంటారు. తప్పు. రైట్ చెప్పండి. రైట్ ఏంటో చెప్పండి. నేను చెప్తాను. రైట్ ఏంటో చెప్పండి. అంటే మళ్ళీ చెప్పండి ఒకసారి మీరు. నేనేమంటా అంటే ధర్మం అంటే విశ్వాసము, ఆచరణ రెండు
పదాల కలయిక, రెండు విశ్వాసాలతో కూడుకున్నటువంటి దాన్ని ధర్మం అంటారు. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది చూడండి. అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను మాత్రమే చరణబంధుము అన్నాడు. ఆ ధర్మం అంటే ఏంటంటే నేను మీరు ప్రతిదేశం వెళ్ళి అదే సమాధానం. ధర్మం అంటే ఇదే అని చెప్పి ఎక్కడుంది? అరే ఎక్కడ ధర్మం అంటే ఇదని సరే ఓకే, నా వర్డ్స్ నేను వెనక్కి తీసుకుంటున్నా. ధర్మం అంటే ఏంటో మీరు చెప్పండి. ఆ ధర్మం అంటే ఏమీ లేదండి. ఈ సృష్టిలో ఉన్న జంతువులకి, పక్షులకి, చెట్లకి అవి పాటించేవన్నీ కూడా ధర్మాలండి. అది ధర్మం అంటే. నేను చెప్పాను కదా రెండని. పాము ఏంటి? ఒక నిమిషం అని చెప్పండి, మధ్యలో దూరకండి మీరు. ఓకే చెప్పండి. ఇప్పుడు పాము ఉంది, దాని మీద కాలేస్తే కాటేస్తుంది, దాని ధర్మం అది. తేలుంది, దాని మీద కాటేస్తే అది తేలు ధర్మం. అది ధర్మం అంటే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. ఎవరు దాచిన చెట్లు గాని మనుషులు గాని ఎవరైనా సరే వాళ్ళు పాటించేది వాళ్ళకి ఇచ్చిన ఏంటి వాటిని ఏమంటారంటే వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీలు వాళ్ళు పాటించాలి. అదే ధర్మం. ఓకే అర్థమైందా? ధర్మం అంటే అది. అందుకే శ్రీకృష్ణుడు ఏం చెప్తారు, పరధర్మం అంటే ఏంటది? పరధర్మం అంటే ఏంటది? వేరే మతం అనే అక్కడ చెప్పింది కాదండి. వేరే మతం కాదు అక్కడ. పరధర్మం అంటే నేను పావులాగా ప్రవర్తిస్తా, ప్రతి ఒక్క మనిషిని కొరుకుతాను, చంపుతాను, ఇన్ని రాక్షస ధర్మాలు అవన్నీ. ధర్మం అంటే అది. అసలు మీకు సగం తెలిసి సగం తెలియకుండా ధర్మం అంటే ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీరు క్లియర్ కట్ చదవండి. ధర్మం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. సరే మీరు పెట్టిన రెఫరెన్స్ ఇవ్వండి, మీరు చెప్పిన రెఫరెన్స్ ఇవ్వండి. ధర్మం అంటే అదేనండి. ధర్మం రెఫరెన్స్ ఇవ్వండి సార్. నాకు సగం తెలుసు సగం తెలియదు కదా, మీరు తెలుసుకున్నారు కదా. రెఫరెన్స్ ఇవ్వండి. ధర్మము రెఫరెన్స్ సార్, రెఫరెన్స్ లేకుండా మాట్లాడతారంటే మీ ఒపీనియన్ అది. పాము ధర్మం అంటే ఏంటది? చేలు ధర్మం అంటే చెట్టు ధర్మం అంటే ఏంటి? మీ ఒపీనియన్. ఎవడైతే ఏ పని అయితే ఎవడు చేస్తాడో వాడే ధర్మం అది. నేను చెప్పాను, మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ధర్మం అంటే ఒకటి విశ్వాసం, రెండు ఆచరణ అన్నాను. ఆచరణ అంటే పనులు, క్రియలు, చేసే పనులు రెండు ఉన్నాయి. నేను చెప్పిన దాంట్లో రెండు ఉన్నాయి, కానీ మీరు ఒకదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒకదాన్ని వదిలేస్తున్నారు అంతే. కర్మలు కూడా వస్తుంది, అన్ని వస్తాయి దాంట్లో ధర్మం అంటే. నేనేమన్నాను సార్, రెండు విషయాలు చెప్పాను కదా, విశ్వాసం ఆచరణ అయిపోయి. జంతువులకి విశ్వాసం ఉండదు, మరి కర్మలు ఎట్లయితే? ఎవరు చెప్పారండి? కుక్కకు విశ్వాసం ఉండదా? అర్థం ఏంటది? కుక్కకు విశ్వాసం ఉండదా? పల్లంగా ఉన్న వైపు ప్రవహిస్తుంది, గాలి తక్కువ ఉన్న చోట వీస్తుంది, అది ధర్మం. అది ధర్మం అంటే అది. అవును సార్, నేను ఏమంటున్నాను, ధర్మం అంటే రెండు కలయికలు అని చెప్పారు కూడా. ఆచరణ కూడా విశ్వాసం. మీరు ఆచరణ తీసుకుంటున్నారు, విశ్వాసం వదిలేస్తున్నారు. మీకు నాకు తేడా అదే. పులి ఉంటది, పులికి విశ్వాసం ఎక్కడ ఉంటదండి? మాట్లాడుతున్నారు ఒకదానికి సంబంధం ఉందా? మీరు మాట్లాడేది ఎలుగుబంటి ఉంది, ఎలుగుబంటికి విశ్వాసం ఎలా ఉంటదండి? ఈ గ్రంథం మనుషులకు వచ్చిందా, జంతువుల కోసం వచ్చిందా? మీరు సగం తెలిసి సగం తెలియకుండా అసలు పురాణే కంప్లీట్ చదవలేదు, బైబుల్ కంప్లీట్ చదవలేదు. నేను సగం తెలిసిందా లేదా ప్రేక్షకులు నిర్ణయిస్తారు. సమానం అంటే ఎట్లా కుదురుతుంది? అన్ని మతాలు సమానం. అల్లా నమ్మనాడు చంపమని దాంట్లో ఉంది, ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అది నమ్మనాడు చంపేమని ఉంది. మరి హిందూ గ్రంథాల్లో నమ్మకపోతే చంపమని ఎక్కడుందండి? నేను చంపమని యాజ్ ఈజ్ గా ఉండదని చెప్తున్నాను. ముస్లింలు ఏం చెప్తారు? ఆవును కోసుకొని తినమని చెప్పి కొంతమంది చెప్తుంటారు. మరి హిందువులు ఏమైనా ఆవును పూజిస్తారు? కోసుకొని తినేవాడు, తినేవాడు, పూజించేవాడు ఇద్దరు ఒకటే ఎట్లయితే? అది మనుషుల వ్యక్తిగత విశ్వాసం సార్. అది వ్యక్తిగత విశ్వాసం ఏంది? ఆవును కోసుకొని తింటుంటే విశ్వాసం వ్యక్తిగత విశ్వాసం ఎందుకు అవుతుందండి? అంటే ఒకడు రేప్ చేస్తే అందరూ ఆ కమ్యూనిటీ మొత్తం దొంగలేనా? వ్యక్తిగత విశ్వాసం కాదు, సూరా 4 చాప్టర్ 16 తినమని ఉందండి. అవునండి, రాజ్యాంగానికి కట్టుబడి ఉంది. ఇప్పుడు వ్యక్తిగత విశ్వాసం అంటే నేను తినకపోతే నేను తల్లిలాగా పూజించే నా దాన్ని పట్టుకొని నేను రేప్ చేస్తా, నేను దాన్ని చంపుకొని తింటా అన్నోడు తల్లిలాగా పూజించేవాడు హిందువు సార్ ఇద్దరు ఎలా ఒకటైతారండి? ఒక మాట వినండి, మీరు చెప్పారు కదా, సమాధానం తీసుకోండి సార్. మీరు విన్నారు కదా, సమాధానం తీసుకోండి. గోపి గారు మీరు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇస్తున్నాను సార్. గోపి గారు చెప్పిన మాటలకు సమాధానం చెప్పాలి. ఒక నిమిషం, మీరేదో రెఫరెన్స్లు పట్టుకొని అన్ని మతాలు సమానం మీరు చెప్పుకుంటూ పోతే నాకు వాట్సాప్ పెట్టండి సార్. లైవ్ లోకి ఎందుకు వచ్చారు? ఒక నిమిషం అండి. కుళ్ళు కూల్చేసినవాడు, ఆవును కోసుకొని తిన్నాడు, ఎంతో మంది హిందువులను చంపిన వాళ్ళు, ఈ ఔరంగజేబు ఉన్నాడు కానీ ఎంతో మంది ఖురాన్ నమ్మిన ప్రకారం హిందువులు ఎంతో మంది చంపాడు, మతం మార్చాడు, 2000 కుళ్ళు కూల్చకొట్టాడు. రండి ఒక ఔరంగజేబు తన ముస్లిం మతాన్ని నమ్మి ఇవన్నీ చేశాడు. కంటిన్యూ. హిందువు చేయలేదు. ఓకే, ఖురాన్ ఏర్పడిన తర్వాత 56 దేశాలు ఏర్పడినాయి. ఖురాన్ ఏర్పడిన తర్వాత మీ ప్రసంగం అయిపోతే నేను మొదలు పెడతా. చెప్పండి. ఒక నిమిషం చూడండి. ఆ ఖురాన్ కంటే హిందూ దేశం ఎప్పుడో ఉంది, కానీ హిందూ దేశం ఎప్పుడు ఒకే దేశం లాగా ఉంది. క్రైస్తవ దేశాలు, ఇస్లాం క్రైస్తవ మతం ఏర్పడిన తర్వాత 150 దేశాల పైన అయినాయి, 140 దేశాలు అయినాయి. నమ్ముకొని 56 దేశాలు తయారైపోయినాయి. జస్ట్ 6వ శతాబ్దంలో ఏర్పడిన ఖురాన్ పట్టుకొని. ఏంటంటే భారతదేశం ఎప్పుడు ఒకే దేశం ఉంది కదా.
ప్రశాంత్ ఔరంగజేబు ఎన్ని గుళ్ళు కూలగొట్టాడండి? ఓకే. ఇప్పుడున్న ఒక్క నిమిషం అండి, ఒక విషయం చెప్తాను. ఉమ్, ఇప్పుడున్న మసీదులో చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఉమ్, పెరగొట్టి మేము మళ్ళీ తీసుకుంటామండి. దీనికి మీకు అభ్యంతరం ఉందా? ఓకే. అయిపోయిందా? నేను అడిగిన సూటి ప్రశ్న చెప్పండి. అరే మొత్తం ఫస్ట్ గంట చెప్తా సార్. మీరు గంట సేపు ప్రసంగం చెప్తే గంట సేపు చెప్తానా? ఆపండి మీరు. మసీదుని మీ కూల్చారు కాబట్టి మీ అగ్రెసివ్ స్పీచ్ ఆపండి సార్, నేను చెప్తాను. కూల్చి మేము రామాలయం కట్టుకున్నాం. ఆగండి మీరు. మీరు ఆగితే కదా నేను చెప్పేది. మీరు గంట సేపు ప్రసంగం చేస్తే ఏం జ్ఞాపకం ఉంటాయి? ముందు మర్చిపోతారు. ఆగండి, మీరు ఆగండి సార్. మీ అభిప్రాయం చెప్పండి. చెప్తాను, ఆగండి. శాంతిగా 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 ఆగండి, ఆగండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, గోవును తినేవాడు గోవును పూజించేవాడు ఒకటేలా అవుతాడు అన్నారు. గోవును తినేవాడు గోవును పూజించేవాడు ఒకటి కాకపోవచ్చు, కానీ ఆ గోవును పుట్టించిన సర్వేశ్వరుని నమ్మే వాళ్ళు మాత్రం ఒకటవుతారు. గోవును తినమని రాజ్యాంగం చెప్పక ఆగండి, మీరు ఆగండి సార్. ఆయన 10 నిమిషాలు అడుగుతాడు, మీరు ఒక్క నిమిషం కూడా ముందుకు వచ్చేస్తారు. ఏంటిది? అది కాదు కదా, మీరు ఆగండి సార్. మీరు అబద్ధం చెప్తుంటే నేను అబద్ధం చెప్తుంటే మీకు ఆగ్రెసివ్ వచ్చిన ఓపిక రాలి. ఆయన అబద్ధం చెప్తుంటే ఆగలేదా? ఇక్కడ ఆయన అబద్ధం చెప్తుంటే నేను ఆగలేదా? మీరు ఆగండి, మీరు ఆగండి సార్. మరి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. నన్ను నా ప్రశ్న ఆవును పూజించాడు ఒకటి ఎలా అవుతాడండి? మీ లెక్కలు ఎలా ఏ లెక్కది? నేను చెప్పకముందే మీరు తొందరపడ్డారు. మీరు ఆగండి. ఆవును పూజించేవాడు ఆవుని కోసుక తినేవాడు ఈ తిండి విషయంలో ఒకటి కాడు, కానీ మన సర్వేశ్వరుడి విషయంలో ఒకటి కాలేడా? అవుతాడా? అవుతాడండి. ఒకటి కాదంటున్నాను ఆ బాబు. నేను పూజిస్తున్నవాడు ఆవును కోసుకొని తింటాడు తొరకోడు. మరి అది తప్పుగా బ్రదర్, మీరు ఇరిటేట్ చేసి మీరు ఇరిటేట్ చేసి హేట్ స్పీచ్ చేసి లైవ్ కట్ చేస్తానంటే కుదరదు. మీరు కంటిన్యూ ఉండాల్సిందే. రేపటి సరే కంటిన్యూ ఉండాల్సిందే. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా, తీసుకోండి. ముందు తీసుకున్న తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం. మీరు మధ్యలో దూరొద్దు, మధ్యలో దూరొద్దు, మధ్యలో దూరొద్దు. అరే వినండి సార్, మీరు ఇంత ఇరిటేట్ చేసిన ఇరిటేట్ కాను. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఆగండి, ఆగండి, ఆగండి. ఆవును తీసేవాడు ఆవును కోసేవాడు ఆవును పూజించేవాడు తిండి విషయంలో ఒకటి కాడు. ఆ తర్వాత ఎవడో బాబర్ వచ్చేసి, అరే నువ్వు చెప్పనీయకపోతే ప్రేక్షకులు గమనిస్తున్నారు. అనవసరంగా ప్రేక్షకులకు అర్థమైపోద్ది. మీరు ఆగండి, ప్రేక్షకులు వింటున్నారు. నన్ను చెప్పనివ్వట్లేదు కదా, నన్ను చెప్పనివ్వట్లేదు కదా. నేను ఏం చెప్తానో వినండి ముందు. ఓకే, మీరు వర్రిచ్చిన నేను లైవ్ కట్ చేయనండి. గోపి గారు నేను లైవ్ కట్ చేయను. నేను చాలాసేపు ఉంటాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. రాంగ్ అయితే నాకు మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం. నేను చెప్పింది ఎక్కడ రాంగో నాకు చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, వినండి. బాబర్ అనేటటువంటి వ్యక్తి వచ్చి మన గుళ్ళను కూల్చి మసీదులు నిర్మించాడే అనుకుందాం. అది ఎవరి తప్పు? బాబర్ తప్పు. ఎందుకు తప్పు అంటే వినండి. మీరు వినకపోతే అది కాదు. మీరు వినాల్సిందే, మీరు ఆగాల్సిందే, మీరు వినాల్సిందే. మీరు ప్రశ్న అడగకుంటే బాగుండేది. అడిగారు కాబట్టి ఆగండి. మీరు ఆగండి. మీరు వినను, నేను ఇంకా వినను. నేను చెప్పేది మీరు వినాల్సిందే. నేనేమంటున్నాను, మీరు అడిగారు ప్రశ్న, సమాధానం తీసుకోండి. మీరు సమాధానం తీసుకోకపోతే ముందుకెళ్ళదు. సమాధానం తీసుకోండి. నేను ఫ్రాడ్ చెప్పినా ఓపిక వినాలి. మీరు ఫ్రాడ్ చెప్తుంటే నేను ఓపిక వినట్లేదా? మీరిచ్చే స్టేట్మెంట్ ఎంత ఫ్రాడ్ గా ఉన్నాయో ప్రేక్షకులకు అర్థమవుతాయి. మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఫ్రాడ్ గా ఉన్నా నేను వినట్లేదా ఓపికగా? మీరు అలాగే వినాలి. ప్రేక్షకులు డిసైడ్ చేస్తాడు ఏది ఫ్రాడో ఏది కాదో. అరే అయిపోయిందండి. అది ఖురాన్ 3:25 మీరేంటని చెప్పేది. ఇరిటేట్ చేస్తున్నారా? ఓకే, నన్ను ఇరిటేట్ చేసి లైవ్ లో కట్ చేస్తాడేమో అని చూస్తున్నారా? అది పాసిబుల్ కాదు. రేపు తెల్లారి వరకైనా సరే నేను లైవ్ లోనే ఉంటాను. మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఇలా తాడో పేడో తెలియాల్సిందే. మీరు అడిగారు, సమాధానం తీసుకోండి. సొంత వచనాలు కొట్టలేదు, విత్ రెఫరెన్స్ తో మాట్లాడుతున్నాను. ప్రేక్షకులు గమనిస్తున్నారు. వితౌట్ రెఫరెన్స్ ఏది మాట్లాడలేదు. నేను లేదు, ముందు ఇది అయిపోవాలా. మీరు ఏదైతే అడిగారో
గోవు గురించి అడిగారు, గుళ్ళ గురించి అడిగారు, బాబర్ గురించి అడిగారు, ఇది అయిపోవాలా. ఆ తర్వాత నెక్స్ట్ సమయం ఉంది సార్, నాకు చాలా సమయం ఉంది, నేను ఫ్రీగా ఉన్నాను. వచ్చింది ఒక నిమిషం అండి. 1900 వినను. మీరు ప్రసంగం చేసే వాళ్ళైతే వాట్సాప్ పెట్టండి, వింటాను, గంట వింటాను. లైవ్ లో నేను వినాను. మీరు ప్రశ్న అడిగారు, సమాధానం తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న వినండి. చెప్పండి. ఇప్పుడు ఆవును కోసుకొని తినేవాడు, ఆవును పూజించేవాడు. చెప్పారు, మీరు అడిగారు, సమాధానం తీసుకోండి. ఆవుడు కోసేవాడు, ఆవును పూజించేవాడు తిండి విషయంలో ఒకటి కాకపోవచ్చు. కాదు కూడా ఇంటికి వస్తానండి. కాదు నేను పూజిస్తాను ఆవును కూడా అరే మీరు వదిలేసేయమంటే ఎట్లా కుదురుతుంది అది? కాదు కూడా అంటున్నా, నేను అర్థం కావట్లేదు మీకు. నేనేమంటున్నా, ఆవును పూజించేవాడు, ఆవును కోసుకు తినేవాడు ఒకటి కాదు నేను అంటున్నా. ఏ విధంగా చెప్తున్నా? రబ్బాని గారు ఆగండి మీరు. నేను ఆగనండి. మీరు ప్రశ్న అడిగారు, సమాధానం తీసుకోవాల్సిందే. ఒక్క విషయం వదిలేస్తే మనం మిత్రులుగా ఉందామంట. దీనికి ఒప్పుకుంటాడండి ఎవడైనా అన్నం తినేవాడు? ఇప్పుడు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్ళి అయ్యా నీ భార్య ఈ రోజు నేను రేప్ చేసుకుంటాను, మీ అమ్మగారిని గాని మీ భార్య గారిని రేప్ చేసుకుంటాను, చేసుకున్నామంటే ఆ ఒక్క విషయం మీరు వదిలేసి నన్ను స్నేహితుడిగా అంగీకరించండి అంట. ఇది కరెక్టా? కాదు. మరి ఇదే సేమ్ అయితే నా తల్లిని నువ్వు కోసుకొని తింటూ, నేను తల్లి దేవతలాగా పూజించి నా తల్లిని కోసుకొని తింటూ మరి నువ్వు చేసుకుంటే ఏమిటి? రెండు మతాలు సమానం ఎలా అవుతాయి? ముస్లిం బాయ్ ఎలా అవుతాడు? రంజానికి ఆవును కోసుకొని నీ ఇంటి ముందర ఆవును కోస్తా ఉంటే చూసి తల్లడెళ్ళిపోవాలి కదా, నా దైవాన్ని నువ్వు కోస్తున్నావు. మీ బాధ నాకు అర్థమైంది. మీ బాధ యాజ్ ఎ ముస్లిం గా నాకు అర్థమైంది. మీ ఆవేదన నాకు అర్థమైంది. మీరు దేన్నైతే పూజిస్తున్నారో దాన్ని కోయడం తప్పు, నేను ఒప్పుకుంటున్నాను. అయిపోయిందా? ఇద్దరు సమానం కాదు, నేను ఒప్పుకుంటున్నాను. ఓకేనా? ధార్మికంగా ఏకదైవారాధన చేసే విషయంలో ఇద్దరు ఒకటి కాకుండా ఉంటారా? ఒకటి. మీరు అడిగిన అన్ని చెప్తాను నేను. మళ్ళీ ఆగొద్దు, మీరు చెప్పొద్దు, మీరు ఇంటర్ఫేర్ కావద్దు, మధ్యలో దూరొద్దు. అరే మీరు మధ్యలో దూరొద్దు. మీరు నా పూర్తి మాట అయిపోవాలి. మీరు 3 ప్రశ్నలు అడిగారు, 3 ప్రశ్నలు అయిపోయారు, మీరు మధ్యలో దూరొద్దు. అంటే మీరు చెప్పిందల్లా నేను తలకాయ చెప్తే మీరు ఒప్పుకుంటారు, నేను చెప్పేదాన్ని మీరు క్రిటిసైజ్ చేస్తారా? అరే ఆగండి సార్, నా పూర్తి మాట వినండి. మీకు అనుగుణంగానే మాట్లాడుతున్నా, ఆగండి, తొందరపడకండి. మీరు ఇరిటేట్ కాకండి, ఇరిటేట్ చేయకండి, ఆగండి. నువ్వు చెప్పుకుంటూ పోతుంటే నేను వినుకుంటా కూర్చోవాలా? గోపి గారు, మీరు చెప్పుకుంటూ పోతే నేను వినుకుంటూ కూర్చోవాలా? కాదు కదా. మీరు ప్రశ్న అడిగారు, సమాధానం తీసుకోండి సార్. చెప్పండి. అది. ఆ తర్వాత బాబరు ఒక రాజ్యాధికారిగా ఉండి ఆవును కోసుకొని తినేవాడు హిందూ ముస్లిం బాయ్ అనేది నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే నా మతాన్ని గౌరవించినప్పుడే నీ యొక్క మతాన్ని నేను గౌరవిస్తా. నా మతాన్ని నువ్వు అన్ని కూలగొట్టేసి నువ్వు మసీదులు కట్టుకొని ఈ రోజు నువ్వు ఆవును నా ఎదురు కోసుకొని తింటా, నేను మతం మారలేదని చెప్పి ఎంతో మంది కాపీర్లను చంపేసి 1948లో. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీరు ముందు వాక్యాల్ని ముందు అయిపోయిందని మళ్ళీ ముందుకు తెచ్చేసి ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు పొద్దుని వరకు కూడా నేను కూర్చుంటా, నేను ఇరిటేట్ గాను, లైవ్ కట్ చేయను, నేను పొద్దుని వరకు కూర్చుంటా. ఇక నువ్వు చెప్పేసుకో, ప్రసంగం పెట్టుకో, చెప్పండి. మీరు ప్రసంగం చేస్తుండండి, వింటుంటా. మీరు ప్రసంగం చేయండి, వింటా. హిందూ ముస్లిం బాయ్ కాదు, ఎప్పటికీ తురకలు హిందువులు ఒకటి కాదు. ఇది నా స్టేట్మెంట్. ఓకే, నా స్టేట్మెంట్ వినరా? చెప్పండి. మధ్యలో ఇంటర్ఫేర్ కాకండి. ఓకే, అయితే ఇప్పుడు చెప్పాలి, నోటికి వచ్చింది చెప్పకూడదు, రీజన్ చెప్పాలి. ఒక రాజ్యానికి మరొక రాజ్యము ఏదైతే ఉందో, ఒకరి రాజ్యంపై మరొక రాజ్యం దండెత్తినప్పుడు ఆ రాజు వాని విశ్వాసాలను, వాని యొక్క ఆచరణను జయించిన రాజ్యంపై రుద్దుతాడు. అదే విధంగా బాబర్ అనేటువంటి విశ్వసిస్తున్న పుస్తకాల ప్రకారం రుద్దుతాడు. పుస్తకాలు అలా లేదండి. పుస్తకాలు చూపించాను కదా, నీ ధర్మం నీది, నా ధర్మం నాదని. మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు మీరు పుస్తకం దగ్గరికి? నీ ధర్మం నీది, నా ధర్మం నాదని పుస్తకంలో ఉంది కదా, ఖురాన్ లో. ఇది విశ్వసిస్తే అలా చేస్తాడా ఒక రాజు అంటున్నా నేను. వద్దు, నేను చెప్పిన మాటలు అయిపోయిన తర్వాత మీరు చెప్పాలా? నేను చెప్పింది మీరు చెప్పిన. బాబ్రీ మసీద్ లో బాంబు పెట్టింది ఎవడండి? బాబ్రీ మసీద్ లో బాంబు పెట్టింది దయానంద సరస్వతి. వాళ్ళు ఎవడండి? బాబ్రీ మసీద్ లో బాంబు పెట్టింది ఎవరు? మాలేగావ్ లో 69 మందిని చంపింది ఎవరు? కడుపు మండితే చేసేది ధర్మం చెప్తుందా? నీకు కడుపు మండితే ఎదుటోడికి మండదా?
కానీ భలే వాళ్ళే మీరు. అంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారా మీరు? దేశానికి వచ్చి ఆ, మీరు కరెక్షన్ చేయాలి. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారా? కడుపు మండితే చేస్తానంటే మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారా? మాట్లాడండి. మానేకం బ్లాక్ చేసింది, మక్కా మసీద్ బ్లాక్ చేసింది పాకిస్తానీ టెర్రరిస్టులు తుర్కులు. అయితే ఎఫ్ఐఆర్ ఏం చేద్దాం మరి? పోలీసులను ఏం చేద్దాం? ఎన్ఐఏ స్టేట్మెంట్ ఏం చేద్దాం? అయ్యా పోయి పాకిస్తాన్ మీద కేసు. పాకిస్తాన్ మీద కాదండి, ఎన్ఐఏ మనకు రిపోర్ట్ ఇచ్చింది, అరెస్ట్ చేసింది, జైల్లో ఉన్నారు స్వామి దయానంద తెలుసు. వాళ్ళు బయటికి వచ్చేసారు. ఎవరు అంటే శిక్ష ఉత్తగానే పడిందా? టెర్రరిస్టే. ఇస్లామిక్ టెర్రరిస్ట్ వాడు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ అనదండి, ఇస్లామిక్ అనే పదానికి టెర్రరిస్ట్ అనే సంబంధం ఉండదు. ఆ? ఆ? ఖురాన్ చూపించే కదా అందరిని చంపేసింది, నువ్వెట్లా చెప్తావు కాదని? నీ ధర్మం నీది, నా ధర్మం నాదన్నాను కదా, ఇది కనపడదా? ఇది కనపడదా మీకు? నీ ధర్మం నీది, నా ధర్మం నాదని ఖురానే చెప్తుందని చూపించాను కదా, ఇది కనపడదా? ఇక్కడ చూపెడుతున్నా చూడు. చూపించు. ప్రపంచంలో ఉన్న 99% టెర్రరిస్టులు ముస్లింలు. ఎవరన్నారా మాట? ప్రపంచంలో ఉన్న 99%. ఎవరన్నారా మాట? నువ్వు చెప్పుకుంటూ పోతే అయిపోద్దా? గోపి గారు ఇప్పుడు ఏది మాట్లాడితే అది మాట్లాడొచ్చా? ఇప్పుడు యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు 726. ఓకే 702. ఓకే ఓకే. క్రిస్టియన్లు 13. ఉమ్, కమ్యూనిస్టులు 11. ఉమ్. హిందూ ఒక్కడు లేడు. ఇప్పుడు మీరు చర్చకు పిలిచింది నన్ను దేనికోసం పిలిచారు? ముస్లింలందరూ టెర్రరిస్ట్ అని చెప్పడానికా? లేకపోతే దేవుళ్ళు అందరి వేరు వేరు అని చెప్పడానికా? లేకపోతే 8 మందికి అందరు సంతానం వచ్చని చెప్పడానికా? దేనికి? ఒక్కసారి తీసేయండి ఇది. కాదు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చెప్పండి. ముందు నన్ను చర్చ పిలవడానికి చెప్పండి. రబ్బాని గారు, ఉమ్, మనం ఇవాళ చర్చ గురించి మాట్లాడదాం, ఒకే సబ్జెక్ట్ గురించి. ఉమ్. మీరు ఇందాక నుంచి అంటున్నారు కదా ఈ శ్లోకం ఏంటి, ఈ శ్లోకం ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నది, అవుతున్నాను అప్పటి నుంచి. చెప్పండి. ఇక్కడ నన్ను శరణాగతి చేయకపోతే అతన్ని చంపేసేయండి అని ఎక్కడన్నా చెప్పారా? చెప్పలేదు, చెప్పరు. పరిస్థితులు ప్రభావాలు వేరు. చెప్పేసి ఆల్రెడీ అయిపోయింది, అది అడిగి వేస్ట్. కాదు కదా, పరిస్థితులు కాదండి. ఒక్క నిమిషం, మీరేమన్నారు? అదే సర్వేశ్వరుడు ఆయా కాలాల్లో ఈ ఆజ్ఞలు ఇచ్చాడు అందరికీ అన్నారు, అవునా మీరు? అవును. అరబ్బులు బహుదేవతారాధన చేస్తున్నారని చెప్పి వాళ్ళని చంపేయమన్నాడు ఆ కాలంలో, అవునా? అదే అయిపోయింది కదండి, మళ్ళీ ఎందుకు వస్తారు మీరు దాని మీద? నేను చెప్పాను కదా, తాత్కాలిక ఆర్డర్ అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? చెప్పండి. ఆ తాత్కాలిక ఆర్డర్ అని చెప్తే నమ్మితే నమ్మండి, లేకపోతే వదిలేయండి. ప్రేక్షకులు దాన్ని చేస్తారు. తాత్కాలిక ఆర్డర్ అయినా సరే, ఒక్క నిమిషం, తాత్కాలిక ఆర్డర్ అయినా సరే బహుదేవతారాధన చేస్తే ఎందుకు చంపమన్నాడు? ఎందుకు చంపమన్నాడు అంటే ఇంతకు ముందు కూడా మళ్ళీ చెప్పాను.